ఓకే, అందరూ రండి. వాళ్ళకి మనం నచ్చాలంటే మనం మంచి వాళ్ళ కింద నటించాలి. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం చాలా సులభం. మీ ఓన్ టాలెంట్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయండి. ఎప్పుడు అంతగతినే ఇలా చూడండి. నమ్మిన బంటును నేను, మీరు చెప్పిన సేవలు జద్దములా నిలబడకుండా ఏదో ఒకటి. కానీ నాకేమి తెలియదే. తాతయ్య, ఆ ఎలక ఎందుకు అలా ఉంది? పాపం అమ్మా, దానికి వయసు అయిపోయింది కదా, అలాగే ఉంటుంది. నేను వెళ్ళి దాక్కుంటాను. మీకేది కావాలో చెప్పండి. నాకు ఒక హామ్స్టర్ కావాలి. అది నేనే, ఇదిగో వస్తున్నానా. నాకు ఈ రోజు నుంచి అదృష్టం పట్టిందో, ఈ జైలు నుంచి నేను బయటకు వెళ్ళిపోతున్నాను. అదిగో అక్కడ పెద్దదిగా ఉంది. నేను దాని జుట్టుతో పెద్ద జడ వేస్తాను. ఇలా చూడు, ఇక్కడ నేనే ఎలక, అది గెలిపే. వద్దు 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 వద్దు. తప్పకుండా ఆ పాము హ్యాండిల్ తినబోతోంది. ఎవరు నువ్వు భయపెడతావు? దమ్ముంటే బయటికి రా, చూసుకుందాం. ఈ అర్థంగానట్టు లేకపోతే నీ తలని కటక్కన కొరికి పారేసిండేవాడిని. ఒక్క కొరుకుడికి 2 ముక్కలు. నన్ను వదిలి వెళుతున్నందుకు దిగులు పడకు. నీ మొహం పెట్ట. నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. నీ వెళ్ళిపోతే అన్నయ్య ఒంటరి అయిపోతాడని బాధపడుతున్నావా? బాధపడట్లేదురా పింజారి. కర్తవ్యానికి తల వంచి బంధుత్వానికి దూరంగా ఉండటం తప్పు లేదు. రేషన్ కాలంలో దుప్పటి కప్పుకుని అట్లా చదివారు. తమ్ముడిని తలుచుకుంటే నాకు గర్వంగా ఉంది. సూపర్ పర్ఫార్మెన్స్. తమ్ముడు జాగ్రత్త, సరే. జాగ్రత్తగా వెళ్ళరా. జగ్గయ్య గారిని మరిపించు. వెళ్ళరా తమ్ముడు. బబుల్ గమ్ లో అతుక్కుంటే ఎలా వెళ్తా? అలాగే తమ్ముడు. నువ్వేం దిగులు పడకు. నీకు భాషా సినిమాలో రజనీకాంత్ లాగా ఒక మంచి ఫ్యామిలీ దొరుకుతుంది. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. నేను వెళ్ళొస్తాను. తమ్ముడు జాగ్రత్త. నా తమ్ముడు పైసలు ఎంత బాగా కొడుతున్నాడు.